హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంద్రప్రస్థ. ఇంటిని అందంగా ఉంచుకోవడం కోసం మా ఇంద్రప్రస్థ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మీ అందరికీ ఒక మంచి విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఇది చూస్తున్నారు కదా, ఈ వారం నా వీడియో వచ్చేసి 1193 సార్లు షేర్ చేశారండి. ఇదంతా మీ క్రెడిటేను. 546 మంది లైక్ చేశారు, ఒక 20 మెంబర్స్ కామెంట్ చేశారు. ఇదంతా కూడా మీరు చూపించే ప్రేమకి నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. నేనైతే చాలా సంతోషంగా కూడా ఉన్నాను. నా వీడియో ఇంతమందికి నచ్చింది. ఈ వీడియో అయితే సుమారు ఒక 65,000 మందికి అయితే నచ్చిందండి. 65,000 మంది చూశారు నా వీడియోని. 65,000 వ్యూస్ వచ్చాయి. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది మీతోటి షేర్ చేసుకుందామని చెప్పి అయితే షేర్ చేస్తున్నాను. ఇంకా అలాగే ఇంతమంది అంటే నా వీడియోని వాళ్ళకి నచ్చి ఈ పక్కన వాళ్ళకి షేర్ చేయటం అనేది నాకు అంటే మాటల్లో చెప్పడానికి ఆనందం సరిపోవట్లేదు. చాలా హ్యాపీగా ఉంది. డబ్బులు వచ్చినా రాకపోయినా మీ అభిమానానికైతే చాలా థ్యాంక్స్ అండి. అంతమందికి 600 మందికి నచ్చి లైక్ చేశారు. ఇంకా మిగతా వాళ్ళు చూశారు కానీ బట్ లైక్ అయితే చేయలేదు. వాళ్ళు చూసి అది యూజ్ అయ్యిద్ది కదా అని చెప్పి అలా వెళ్ళిపోయి ఉంటారు. ఆ వీడియో చూస్తే అలా ఉండిపోయి ఉంటారు. ఎవరైనా ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేయడము అలాగే షేర్ చేయడం వల్ల ఏంటంటే మంచి వీడియో ఇంకొక 10 మందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నేను. చాలా యూస్ఫుల్ వీడియో అనమాట. అందరికీ ఉపయోగపడుతుందని షేర్ చేశాను. అలాగే నా ఆనందాన్ని ఈ వారం మన అంటే యూట్యూబ్ స్టూడియో వాళ్ళు నాకు ఇది పంపించారండి. మీకు మీ వీడియో ఇంతమంది షేర్ చేశారు అనేది నాకైతే చాలా చెప్పాను కదా, చెప్పిన మాట పదే పదే చెప్తున్నాను అనుకోవద్దు. చాలా సంతోషంగా అనిపించింది. అందుకే ఇన్నిసార్లు మీకు చెప్తా ఉన్నాను. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకొక విషయం మీతోటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఇది మీరు పాజిటివ్గా రెస్పాండ్ అవుతారా నెగిటివ్గా రెస్పాండ్ అవుతారా అనేది నాకైతే తెలీదు. బట్ నాకైతే చెప్పాలి అని అనిపిస్తుంది. అది మీతోటి షేర్ చేసుకుంటున్నాను. ఏంటి అంటే ఇప్పుడు అందరికీ కూడా 10th ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా. పిల్లలందరూ కూడా ఆల్రెడీ ప్రెజర్లో ఉన్నారు. ఇంకా అలాగే కొంతమంది కొన్ని ఎగ్జామ్స్ రాసి ఉన్నారు. బట్ రిజల్ట్ ఏది ఏమైనా కానీ పాజిటివ్గా అయితే ఉండండి. ఎవ్వరు కూడా అగ్రెసివ్ అవ్వద్దు పిల్లలపైన కానీ. ఇంకా అలాగే మీరు కూడా ఎవ్వరు కూడా అట్లా అరిచి గోల్ అయితే చేయొద్దు. పిల్లలు చాలా సెన్సిటివ్గా ఉన్నారు ఈ రోజుల్లో. ఎప్పుడైనా కానీ వాళ్ళు ఆల్రెడీ ప్రెజర్లో ఉన్నారు, చదువుకుంటూ బాగా వర్క్ చేస్తున్నారు. వాళ్ళు ఎంత వర్క్ చేశారు అనేది మనకే తెలుస్తుందండి. మన పిల్లల స్టామినా ఏంటి అనేది మనకే తెలుస్తుంది. సో మీరైతే ఆ రిజల్ట్ ఏదైనా కానీ మీరు పాజిటివ్గానే తీసుకోండి. దానికంటే ముందైతే కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అది ఏంటి అంటే పిల్లలకి ఇంకా టైం అయితే ఉందండి, చదువుకోవడానికి టైం ఉంది. ఇంటర్ వాళ్ళకైతే మార్చి నుంచి 1st నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే 10th వాళ్ళకైతే 20th నుంచి ఇంకొక 1 మంత్ దాకా టైం ఉంది. కాబట్టి ఈ 1 మంత్ ఈ ముందంతా కూడా మనము వాళ్ళకి పీస్ ఆఫ్ మైండ్ అంటే కొంచెం ఇంట్లో చదువుకోవడానికి అనుకూలమైన వాతావరణం, అలాగే వాళ్ళకి నచ్చిన ఫుడ్డు, ఇంకా వాళ్ళకి కొంచెం వాళ్ళు ఏదన్నా టైము సరిగా యూజ్ చేసుకోకపోతుంటే ఒక ప్లానింగ్ లాగా వాళ్ళే ప్లాన్ చేసుకునేలాగా మీరు ప్రిపేర్ చేయండి. బట్ వాళ్ళు ఏమన్నా టైం టేబుల్ అలా వేసుకోలేక మిమ్మల్ని హెల్ప్ అడిగితే మీరు కూడా కోపగించుకోకుండా కొంచెం వాళ్ళకి హెల్ప్ చేయండి. ముందు మన ప్రిపరేషన్ సరిగా ఉంటే రిజల్ట్ అనేది ఆటోమేటిక్గా పాజిటివ్గానే వస్తుందండి. మనము కొంచెం జాగ్రత్తగా పిల్లల్ని వాళ్ళకి నచ్చిన ఫుడ్ చేసి పెడుతూ, నచ్చిన ఫుడ్ అంటే జంక్ ఫుడ్ అయితే ఎక్కువ పెట్టొద్దండి. ఈ టైంలో హెల్తీ ఫుడ్ పెట్టండి. కొంచెం ఇంట్రెస్ట్గా వాళ్ళకి నచ్చిన ఫుడ్ వాళ్ళకి నచ్చిన విధానంలో చేసి పెట్టండి. జంక్ ఫుడ్ అయితే అవాయిడ్ చేయండి. మంచి హెల్తీగా జ్యూసులు కానీ అలాగే నట్స్, ఇంకా బాయిల్డ్ ఉడకబెట్టిన గుగ్గిళ్ళు అలాంటివి ఇస్తూ ఉంటే కొంచెం వాళ్ళకి ప్రోటీన్ అది అంది చదువుకోవడానికి మంచి మూడ్ వస్తుంది. ఇంట్లో వాళ్ళు చదువుకునేటప్పుడు మనం కూడా కొంచెం వాళ్ళకి దగ్గరగా కూర్చొని ఫోన్ అయితే చూడకుండా మనము వేరే పేపర్ చదువుకోవడం కానీ లేకపోతే ఏదైనా స్టోరీ బుక్ చదువుకోవడం కానీ అలా కొంచెం వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళని మోటివేట్ చేస్తూ నైట్ టైం కూడా కొంచెం వాళ్ళకి దగ్గరలో పడుకోవటం కానీ
అంటే ఇంట్లో ఉండే పిల్లలకైతే అండి, ఇవి ఇంట్లో ఉండి చదువుకునే పిల్లలకైతే ఇలా చేయండి. వాళ్ళ దగ్గర ఉండి కొంచెం వాళ్ళు మోటివేట్ చేస్తూ, మోటివేట్ అంటే వాళ్ళకి వచ్చినాయి వీళ్ళకి వచ్చినాయి నీకు రావాలి అని టార్గెట్లు అయితే పెట్టొద్దండి. ఎవరు కూడా పిల్లలకి టార్గెట్లు అనేవి నిర్ధారించొద్దు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎలా చదవాలి అనేది. బట్ మీరు దగ్గర కూర్చొని జస్ట్ అలా కొంచెం వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి చాలు. అంటే నువ్వు చదవగలవు, నువ్వు ప్రయత్నం చెయ్యి చాలు, అంతవరకు రిజల్ట్ అనేది ఆటోమేటిక్గా మంచిగానే రాస్తావు అని సపోర్ట్ ఇవ్వండి. ఇంకా అలాగే హాస్టల్లో ఉండే పిల్లలకైతే మీరు మధ్య మధ్యలో ఒకసారి వీలైతే వీక్లీ వన్స్ వెళ్ళి ఒక 10-15 నిమిషాలు వెళ్ళి మాట్లాడి రావడము, కుదిరితే ఫోన్ చేయడము, ఎక్కువసేపు కాకుండా అప్పుడప్పుడు వీక్లీ వన్స్ అలా ఫోన్ చేయటమో, లేకపోతే కుదిరితే వెళ్ళి ఒక 10 నిమిషాలు పావుగంట వాళ్ళతోటి. అంటే ఈ టైంలో ఎక్కువ స్కూల్స్ కాలేజెస్ కూడా ఎక్కువ పర్మిషన్ ఇవ్వరండి పిల్లల కోసం, అంటే వాళ్ళు చదువుకోవాలి కదా అని. మీరు ధైర్యంగా ఏం పర్లేదు, మీరు చదవగలరు రాయగలరు అన్న భరోసానైతే ఇవ్వండి. ఆటోమేటిక్గా పిల్లలు కూడా మంచి రిజల్ట్ అయితే ఇస్తారండి. మనము వాళ్ళకి చేయాల్సిందల్లా కూర్చొని మధ్య మధ్యలో బ్రేక్స్, వాళ్ళు అదే పనిగా చదువుతున్నా కానీ, లేకపోతే ఎక్కువ నిద్ర లేకుండా ఇబ్బంది పడుతున్నా కానీ ఆ టయానికి గుర్తు చేస్తూ కొంచెం సేపు రిలాక్స్ అవ్వటము అలా చేస్తూ ఉండండి. మధ్య మధ్యలో బ్రేక్స్ ఇస్తా చదువుకుంటే చదువు అనేది బాగా గుర్తుంటుందని ఎక్స్పర్ట్స్ అందరూ చెబుతూ ఉన్నారండి. ఇది అందరికీ యూజ్ అవుతుందని చెప్పలేదండి, పిల్లలు ఉండేవాళ్ళకైతే యూజ్ అవుతుంది కదా. ఇప్పుడు ఎగ్జామ్స్ టైంలో కొంచెం మనం ధైర్యంగా ఉండి వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తే వాళ్ళు బాగా చదువుతారన్న ఉద్దేశంతో వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి మీకు షేర్ చేస్తున్నాను. ఇది ఎవరికైనా ఉపయోగపడితే పర్లేదండి, బట్ ఎవరు నెగిటివ్గా అయితే తీసుకోవద్దు దీన్ని. నేను ఎవరిని ఉద్దేశించి అయితే ఇది అంటే నేను ఇది వీడియో చేయలేదు, జస్ట్ నా అభిప్రాయాన్ని మీతోటి షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేస్తున్నాను. దయచేసి దీన్ని ఎవరు నెగిటివ్గా అయితే తీసుకోవద్దు. నాకు అనిపించిన 4 మాటల్ని పిల్లల కోసం అయితే నేను ఈరోజు షేర్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళ కోసం ఈ వీడియోని కూడా షేర్ చేయండి. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.